తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని పంచనారసింహ క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి విశేష సంఖ్యలో భక్తులు ఇచ్చేశారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. తదుపరి భక్తిపూర్వకంగా మంగళహారతులిచ్చారు. దేవాలయం ప్రధాన అర్చకులు ఏకాదశి పర్వదినము మరియు లక్ష పుష్పార్చన విశిష్టత గురించి భక్తులకు వివరించారు. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ మహాప్రభుల వారి దివ్యమైన సన్నిధానంలో అత్యంత వైభవపేతంగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి సపాదాత్మకంగా లక్ష పుష్పార్చన పూజా కైంకర్యం మహావైభవపేతంగా నిర్వహణ జరిగింది. లక్ష పుష్పార్చన, లక్ష నామం జరుగుతుంది. లక్షల కొద్ది పుష్పాలతో స్వామివారికి పూజించడం జరిగింది. శాంతి పుష్పం, దయా పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, చెట్లకు పూసిన పూలే కాకుండా మన హృదయానికి పూసినటువంటి పూలతో స్వామివారికి లక్ష రెట్లుగా నామం జపిస్తూ స్వామివారిని అర్చించడం జరిగింది. ఇది సర్వశాంతిదాయకమైనటువంటిది, సకలైశ్వర్య ప్రదానానికి సంబంధించినటువంటిది ఈ లక్ష పుష్పార్చన. మరి ఈరోజు మహాపర్వదినం, తొలి ఏకాదశి పండుగ. తొలి ఏకాదశి అంటే సహజంగా మనకి ఉగాది తొలి పండుగ అవుతుంది. కానీ ఇది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏమిటి అనగా ఆధ్యాత్మిక చాతుర్మాస్యంలో వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి అనేటువంటి పేరు సార్థకత అయింది. భక్తి అనేటువంటి బీజాన్ని ఈ వర్షాకాలంలో హృదయం అనేటువంటి క్షేత్రంలో వేస్తే ముక్తి అనేటువంటి పంట పండటానికి ఇది ప్రధానమైన ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశిని తిప్పుకోవచ్చు. మహాభాగవత పురాణంలో ఈ తొలి ఏకాదశి గురించి అంబరీషోపాఖ్యానం మహావైభవంగా చెప్పడం జరిగింది. అటువంటి తొలి ఏకాదశి క్షేత్రంలో మహావైభవంగా మా ఆధ్వర్యంలో, మా కార్యనిర్వహణాధికారి గారి ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది.